నువ్వు నేను అనుకోకుండా ఇట్లా నిద్రలేసి చెప్పండి అని మైక్ పెట్టేసావు, చట్ అని చెప్పేసి విసిరేస్తా, మీడియాపై దాడి. అవునా? బాగా గమనించు. నెక్స్ట్, సార్ చెప్పండి కాదు, ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పు. ఏంటి, మిమ్మల్ని సో అడగాలనుకుంటున్నా. నో, నేను చెప్పను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పు, మిమ్మల్ని సో అడగాలనుకుంటా. ఓకే, నేను చెప్తాను. ఓకే సార్ చెప్పండి. టేక్ పర్మిషన్ బికాజ్ యూ ఎంటర్డ్ ఇన్ టు హిస్ టెరిటరీ. తను నీ దగ్గరకు వస్తే నీ పర్మిషన్ అక్కర్లేదు. హీఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇట్లా ప్రెస్ మీట్లో కూర్చుంటామా, ఆల్రెడీ ప్రిపేర్డ్, 100 మైకులు ఉంటాయి. నువ్వుదా నీ మైక్ కూడా తెచ్చి సార్ చెప్పండి అను చెప్తాం. లెట్రిన్లో కూర్చుంటే కింద నుంచి బయట సార్ చెప్పండి, శోభనం గదిలో ఉంటే మంచం కింద నుంచి పైకి వచ్చి సార్ చెప్పండి, బట్టలు మార్చుకుంటే బీరువాలోంచి బయటకు వచ్చి సార్ చెప్పండి. అంటే అనుకోకుండా జరిగింది అని నేను చెప్తున్నా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావు. ఇక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే జనాల నుంచి ఒకడు దూసుకొని వచ్చి సార్ చెప్పడానికి మొహం మీద ఇట్లా పెట్టాడు. అది మైకా, కత్త, గన్నా